కేడి ద డెవిల్ యాక్చువల్లీ సినిమా స్టోరీ ఏంటంటే ఈ కథ 1975 లో జరుగుతుంది. దేవ అనే ఓ రూత్లెస్ గ్యాంగ్స్టర్ సీఎం అన్నట్టు సాధ్యమైన ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ అడ్డొచ్చిన అధికారులను జనాలను కిరాతకంగా చంపుకుంటూ బెంగళూరు మొత్తాన్ని నిజంగా గడగడలాడిస్తూ ఉంటాడు. డిపార్ట్మెంట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా తనకి వ్యతిరేకంగా లీగల్ గా ఏ యాక్షన్ తీసుకోలేక ఉంటారు. సో దాంతో కొంతమంది పై అధికారులు తనను చంపడమే మార్గం అని డిసైడ్ అవుతారు. సో కొంతమంది గల్లీ రౌడీలతో కలిసి ఆ ప్రయత్నాలు చేయిస్తూ ఫెయిల్ అవుతూ ఉంటారు. ఈ టైంలో ఇన్సిడెంట్ కారణంగా దేవాకి వీరభమైన కిరోసిన్ వ్యాపారి ఖాళీని అసైన్మెంట్ కి హైర్ చేసుకోవాలని అనుకుంటారు. మరి తర్వాత ఏం జరిగింది, అసలు దేవాని తన వీరాభిమానంతో చంపించాలనే బ్రిలియంట్ ఐడియా పోలీసులకి ఎలా వచ్చింది, దాని వెనుకున్న రీజన్ ఏంటి, ఈ పని చేయడానికి ఖాళీ ఒప్పుకున్నాడా లేదా, సో అసలు తన ఎవరు, తన కథ ఏంటి, ఇంతకీ ఈ కథలో లక్ష్మి పోషించిన పాత్ర ఏంటి, చివరికి ఈ దిక్కుమాలిన కథ ఎలా ఎండ్ అయింది అనేది ఈ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. నిజంగా మీ ఓపిక ఉంటే ఈ సినిమాని చూడండి తప్ప అదర్వైజ్ స్కిప్ చేసి తీయడం చేతగానోడికి బాధ్యతలు అప్పగిస్తే అవుట్పుట్ ఇలా ఉంటుందని చాలా గబ్బుగా చూపించారు. నిజంగా ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఒక్క రిడీమింగ్ ఫ్యాక్టర్ కూడా లేకుండా ప్రతి సీను ప్రతి పర్ఫార్మెన్స్ ట్రోల్ చేసే వారికి ట్రోల్ చేసుకున్నంత అనేలా ఉంటాయి. అసలు ఆ స్క్రీన్ ప్లే చదివి ప్రొడ్యూసర్ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాడు నాకైతే అర్థం కాలేదు. నాకు స్క్రీన్ ప్లే రాయడం రాదు కానీ సినిమా తీయడం రాదు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత నాకేం తక్కువ అనిపించింది, నేను ఇంకా బెటర్ రాయగలను అనిపించింది. 90% ఫిల్లర్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా విలన్ అంతా ఎంత పవర్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి సరిపోతుంది. అది కూడా తనని అందరూ ఎంత క్రూరంగా అందరినీ ఎంత క్రూరంగా చంపుతున్నాడో చూడండి. తనకు పోలీసులు అంటే లెక్కే లేదు. నిజంగా వెరీ పవర్ఫుల్ డేంజరస్ అని నమ్మేలా ప్రయత్నం చేశారు కానీ చూసి భయపడడానికి ఒక లెజిట్ రీజన్ కూడా ఇవ్వరు. అసలు తను ఎవరు, ఎలా ఎదిగాడు, తన క్రిమినల్ నెట్వర్క్ ఏంటి, దాన్ని ఎలా రన్ చేస్తున్నాడు, ఇది ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఎలా సంపాదించాడు, ఈ పాయింట్స్ ని నిజంగా ఒక్క లైన్ లో కూడా టచ్ చేయలేదు వాళ్ళు నిజంగా. సో నలుగురు నరికే సీన్లు పెట్టి పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ నమ్మాలంటే నిజంగా ఇక హీరో ఉంటాడు, వన్ ఆఫ్ ద వరస్ట్ క్యారెక్టర్ ఐ హావ్ ఎవర్ సీన్. నిజంగా తెలుగు సైడ్ లో బ్రదర్ సెంటిమెంట్ ఒక లవ్ ట్రాక్ కూడా నడుస్తూ ఉంటాయి. ఇక్కడ హీరోయిన్ క్యారెక్టర్ ఎంత ఇరిటేటింగ్ గా ఉంటది అంటే నిజంగా లోడ వాగుతానే ఉంటది. ఆ క్యారెక్టర్ ఎందుకు అలా డిజైన్ చేశారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. హీరోయిన్ కి కొంచెం రొమాంటిక్ సీన్స్ లేవు. అసలు కథ ఏంటి, కాన్ఫ్లిక్ట్ ఏంటి అనే చిన్న హింట్ కూడా ఇవ్వకుండా ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ ఇంట్రడక్షన్, వరల్డ్ బిల్డింగ్, ఫుడ్ బిల్డింగ్ అని టైం పాస్ చేస్తారు. ఇక్కడ ఏదో అర్థం లేని ట్విస్ట్ ఇంటర్వెల్ పడతాయి. గారు వాయిస్ బేస్ చేసుకుని ఏదో చెప్పగానే సైడ్ క్యారెక్టర్స్ అన్ని విని షాక్ అయిపోతారు. సో మరి ట్విస్ట్ అనుకుంటున్నా. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన గంటకు ఏమో ఫైనల్ గా ఒక రొటీన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఏదో పాత చింతకాయ పచ్చడి కారణాలతో హీరోకి విలన్కి మధ్య యుద్ధం మొదలైంది. అప్పటి వరకు మబ్బు మొహం వేసుకుని ఏమి చేతగానలాగా ఉన్న హీరో భగవద్గీతలో ఏదో శ్లోకం విని ఉగ్ర రూపం ధరించి విలన్ మీద విరుచుకు పడతారు. కానీ సినిమా అంతా మన హీరోకి రూట్ చేయడానికి వాళ్ళు ఒక కారణం కూడా ఇవ్వకపోవడంతో మనం సైలెంట్ గా కూర్చొని ఉంటాం. అప్పటిదాకా విలన్ పక్కన వాళ్ళని చంపుతుంటే అన్నా ఎంకరేజ్ చేసినోడు నిజంగా వీడి దాకా వస్తే గానీ తెలియలేదేమో కానీ లైట్ చేసుకుంటాం అంతే. దీనికి తోడు ఆ ఎలివేషన్ సీన్లు కూడా కామెడీగా ఉంటూ నవ్వు తెప్పిస్తాయి. ఇక క్లైమాక్స్ ఉంటది పైత్యానికి పరాకాష్ట అన్నట్టు. అంత గందై టు ద డెవిల్ ఎంపైర్ అని టైటిల్ కార్డు వేస్తారు. దాన్ని చూసి కడుబొబ్బ నవ్వుకుంటూ నిజంగా నిద్రపోయాను. సో ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. అందరూ కలిసికట్టుగా ఓవర్ యాక్టింగ్ చేశారు. డైరెక్టర్ కి ఏమైనా చెవుడు ఉండేదేమో. సినిమాలో క్యారెక్టర్స్ అన్నిటికీ అరుస్తా మాట్లాడేలా డిజైన్ చేసుకున్నారు. భారీ స్టార్ క్యాస్ట్ ని భారీగానే వేస్ట్ చేశారు నిజంగా. ఇక టెక్నికల్ గా కూడా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు నిజంగా. ప్రొడ్యూసర్స్ అయితే ఖర్చుకు వెనకాలేదు కానీ కూడా చేతగానే వాటి చేతులు ఖర్చు పెట్టారని అనిపించింది. ఉపయోగం లేని సెట్లన్నీ సెట్ లాగే ఉంటాయి. నిజంగా కథ 70s లో జరుగుతూ ఉంటది కాబట్టి వింటేజ్ లుక్ తేవడానికి బ్యాక్గ్రౌండ్ లో 4 అంబాసిడర్ కార్లను, డొక్కు ఎర్ర బస్సులను అటు ఇటు తిప్పుతా ఉంటారు. వింటేజ్ వైబ్. ఇక మ్యూజిక్ ఏమో చాలా లౌడ్ గా ఉంటూ ఇరిటేట్ చేస్తుంది. ఇక్కడ తీసిన పెంటని ఓ షేప్ తీసుకురావడానికి ఎడిటర్ బాగానే కష్టపడ్డాడు. పెంటని ఏం చేసినా పెంటే కదా, ఉపయోగం ఉండదు. ఇక రైటర్ డైరెక్టర్ ప్రేమ్ విషయానికి వస్తే సినిమాలు మానేస్తే మంచిది. ఫైనల్ గా ఇది చూసాక మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మీరు ఆల్రెడీ చూసింటే మీకేమనిపించిందో ఒకసారి నాకు చెప్పండి. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.